రాజమౌళి గారు సాంగ్స్ తీశారు. మరి సినిమా మీరు ఈ సాంగ్ అందరూ కూడా సాంగ్ అనుకున్నారు ఫస్ట్, కానీ సాంగ్ కాదు. టైటిల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ బిట్స్ అన్నీ కూడా పావుగంటలో సినిమాని మళ్ళీ చూసినట్టు చేశారు. చాలా బాగా చేశారు. మారుతున్న రోజుల్లో మరి టెక్నాలజీకి అనుకూలంగా ఈ స్కిట్స్, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ప్రోగ్రామ్ బాగా చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు కూడా రొటీన్ సాంగ్స్ చూసి కన్నా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి మరొక సినిమాని మళ్ళీ తీసుకొని సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెంకట్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఎందుకంటే రొటీన్ సాంగ్స్ చూసిన తర్వాత ఇలాంటి ప్లే చేయడం వల్ల ఏంటవుతుంటే ఆడియన్స్ తాలూకా మెంటాలిటీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఎందుకు క్లాప్స్ కొట్టారు అందరూ. ఇది బాగుంది, ప్రోగ్రామ్ రియలైజ్గా ఉంది. టోటల్గా సినిమాలో మెయిన్ కామన్ పాయింట్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి ఇలాంటివి ట్రై చేయి. స్టేజ్కి కూడా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ వస్తుంది. అంటే జనరల్గా ఈ సాంగ్స్ ఉంటాయి అన్ని కామన్ కదా, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి కాంతారావు గారు బాహుబలి. హలో మజలరా, ఈ బాహుబలి సాంగ్ చూశారు కదా. ఈ బాహుబలి ఎవరన్నా తెలుసు కదా, ఎవరో కాంతారావా సురేంద్ర అని మీరు నిర్ణయించుకోండి. అది నేను అన్నాను కాదు, వచ్చిన